సదా కుకింగ్కి స్వాగతం అండి. ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సినవి దోసకాయ ముక్కలు, టమాటాలు, 2 టమాటాలండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పోపుకండి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పోపుకండి కొద్దిగా నువ్వుపప్పుని బాండలు పెట్టి దోరగా వేయించాలండి. చేయి వదలకుండా పొయ్యి సిమ్లో పెట్టి తక్కువ మంటలో వేయించాలి. వేయించిన తర్వాత కొద్దిగా నూనె వేసి పచ్చిమిరపకాయలు వేయించాలండి. కొంచెం పండువి కొంచెం పచ్చివి వేసుకుంటే బాగుంటాయి. ఇలాగా నువ్వుపప్పు ఆరబెట్టుకోవాలి. ఇవి తెల్లగా అయ్యేదాకా పచ్చిమిరపకాయలు కొంచెం తెల్లగా అయ్యేదాకా వేయించి అందులో ఒక 3 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేయాలండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేగుతాయి. వేగిన తర్వాత అందులో టమాటాలు వేసుకోవాలి. మనం టమాటాలు వేసుకుని మగ్గ పెట్టుకోవాలన్నమాట అండి. ఈ పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. మనం చట్నీ కింద టిఫిన్స్లోనూ వాడుకోవచ్చు, అలాగే అన్నంలో కూడా కలుపుకోవచ్చు అండి. పెరుగు అన్నంలో నంచుకుంటే కూడా చాలా బాగుంటుంది. టమాటాలు వేసి టమాటాలు మగ్గుతూ ఉండగా సగం దోసకాయ ముక్కలు వేయాలండి. సగం మనం ఉంచుకోవాలి, సగం ఇందులో మగ్గపెట్టుకోవాలండి. దోసకాయ ముక్కలు మగ్గపెట్టుకున్న తర్వాత దానికి తగినంత ఉప్పు వేయాలి. అలాగే పసుపు, కొద్దిగా చింతపండు అండి. చింతపండు పులుపు అంటే పులుపు కావాలనుకుంటే, టమాటా పులుపు చాలనుకుంటే అక్కర్లేదు. కొద్దిగా మేము పులుపు తింటాం, అందుకని చింతపండు వేసానండి. ఇది మనం చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకుని అదే బాండల్లో పోపు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువనండి వేసాక గ్రైండ్ చేసుకోవడానండి. గ్రైండ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకున్నాక అందులో దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మనం పచ్చివే కలుపుకోవాలండి. కలుపుకుని పోపు వేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. రుచికరమైన దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అండి. ఇటు ముక్కలు కాదు మెత్తగా కదా, అలా ఉంటుంది. చాలా టేస్ట్.